హలో అండి. నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఆవిరి కుడుము ఎలాగ చేయాలో చూద్దాము. ఇది చాలా మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి. అలాగే దీనికి మంచి కాంబినేషన్ అయినటువంటి నల్ల కారం కూడా ఎలాగ చేయాలో చూద్దాము. చాలామంది చాలా కాంబినేషన్స్‌తో ఈ ఆవిరి కుడుము చేసుకుంటుంటారు. కానీ నల్ల కారం ఈ కాంబినేషన్‌తో చేస్తే చాలా బావుంటుంది. దీనికోసం అని చెప్పి ముడి మినపప్పు ఒక కప్పు తీసేసుకునేసి దీన్ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసేసుకొని 1కి 2 సార్లు బాగా కడిగేసుకునేసి ఈ నీళ్ళంతా కూడా వంపేసుకునేసి ఫ్రెష్ వాటర్ పోసుకొని 6 గంటల నుంచి ఓవర్ నైట్ వరకు దీన్ని నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకునేసి నానబెట్టేసుకుందాము. ఇప్పుడు నల్ల కారం చేయటం కోసమని ఒక బాండల్లో ఆయిల్ తీసుకొని నేను ఒక 50-100 గ్రాములు వచ్చేంత నల్ల కారానికి సరిపడా కొలతలు చెప్తున్నాను. ఒక 15-20 ఎండుమిరపకాయలు తీసుకొని ఆయిల్‌లో వేయించేసుకొని పక్కన తీసేసుకొని, ఒక కప్పు ముడి మినపప్పు, అలాగే అరకప్పు పచ్చిశనగపప్పు కూడా తీసేసుకునేసి దీన్ని దోరగా వేయించేసుకొని, ఇందులోకి ఒక పావు కప్పు వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసేసుకునేసి దీన్ని మంచి వాసన వచ్చేంత వరకు పచ్చి కరివేపాకు కూడా వేసేసుకునేసి వేయించేసుకోవాలి. ఈ విధంగా వేగిన తరువాత దీన్ని చల్లార్చుకొని ఒక ప్లేట్‌లో పోసేసుకొని చల్లార్చుకోవాలి. పప్పులు వేయించేటప్పుడు మాడ్చొద్దు. లో మీడియంలో పెట్టుకోండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది కారానికి. ఈ లోపల మనము రాత్రి నానపెట్టుకున్నాం కదా! ఇది చూడండి ఈ విధంగా నానిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి జస్ట్ వాటర్ అంతా కూడా లైట్‌గా కడిగేసుకునేసి నీళ్లు పంపేసేయండి. దీనిపైన ఉన్నటువంటి పొట్టుని కడిగి పడేసేయొద్దు. ఆ పొట్టులోనే మనకు కావాల్సినటువంటి మంచి బలమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ విధంగా మనము కొద్దిగా నీళ్లు పోసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకునేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకొద్దిగా పప్పు కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకునేసి దీన్ని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండినంతా కూడా చేత్తో ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా అన్నారంటే ఈ బ్యాటర్ అంతా కూడా చక్కగా బాగా కలిసిపోతుంది. తర్వాత నేను పాత పద్ధతిలో ఈ ఆవిరి కుడుము చూపిస్తున్నానండి. అందుకోసం అని చెప్పి ఒక మట్టి కుండలో నీళ్లు పోసుకొని ఈ విధంగా గుడ్డ కట్టేసుకునేసి టైట్‌గా దీన్ని టైట్ చేసేసుకోవాలి. ఇప్పుడే మనం స్టవ్ కూడా ఆన్ చేసేసుకోవాలి. దీనిపైన మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ ఉంది కదా! ఈ విధంగా మనము ఒక పెద్ద సైజు ఇడ్లీలాగా వేసేసుకునేసి ఈ గుడ్డతో దాన్ని మూసేసుకోవాలనమాట. ఈ గుడ్డ కట్టేటప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకోండి. ఈ గుడ్డతోనే మనము ఇడ్లీని క్లోజ్ చేసేసేయొచ్చు. ఆ తర్వాత దీని మీద మనము మూత పెట్టేసుకునేసి 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల మనము నల్ల కారం చేసేసుకుందాము. మనము చల్లార్చి పెట్టుకున్న దాంట్లో నుంచి మిరపకాయలు తీసుకొని ఫస్ట్ మనము మిరపకాయలు గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆల్రెడీ పప్పులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా! ఆ పప్పులన్నీ కూడా ఈ గ్రైండర్ జార్‌లో వేసేసుకునేసి పల్స్ మోడ్‌లోనే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే మీకు బ్లెండర్ జార్ వేడెక్కిపోతుంది. అంతే అండి, మన నల్ల కారం రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ఆవిరి కుడుముకే కాదండి, ఇడ్లీ, దోస, పొంగలి, వడ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అందులో ఇది మనము ముడి మినపప్పుతో చేసాం కాబట్టి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సంవత్సర కాలం పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఆవిరి కుడుము పెట్టుకున్నాం కదా! దాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూసేసామంటే ఒక్కొక్కసారి 12 నిమిషాలకే ఉడికిపోతుంది. ఒక్కొక్కసారి 15 నిమిషాలు పడుతుంది. మీరు ఒకసారి టూత్ పిక్‌తో కానీ, చాకుతో కానీ కొంచెం గుచ్చి చూసారంటే మీకు ఇడ్లీ ఉడికింది లేనిది తెలిసిపోతుంది. అంతే అండి. ఎంత ఈజీగా మనకు గుడ్డలో నుంచి ఈ ఆవిరి కుడుము అనేది వచ్చేస్తుందో చూసారు కదా! ఇది నూనె లేకుండా, నెయ్యి లేకుండా చేసుకునేటటువంటి ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్. అంటే మనము దీని మీద ఈ విధంగా ఈ నల్ల కారం చల్లేసుకొని తినేసుకోవటమే. ఇది
మంచి ఆరోగ్యంతో పాటు మంచి బలం కూడా ఇస్తుంది. పిల్లలకు అప్పుడప్పుడు మనము ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు చేస్తూ మనం కూడా తిన్నామంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇలా చేయలేము అని అనుకునే వాళ్ళు ఇడ్లీ ప్లేట్స్లో కూడా మనము ఆ బ్యాటర్ని పోసేసుకున్నామంటే ఈ విధంగా మనకు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా పొంగుతూ వస్తాయి. బేకింగ్ సోడా కూడా వేయాల్సిన పని లేదు. అంతే, దీని మీద మనం నల్లకారం చల్లేసుకొని నెయ్యి కావాలనుకునే వాళ్ళు నెయ్యితో దీని మీద స్ప్రింకల్ చేసేసుకొని తినేసేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్. అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలాగ వచ్చిందో నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.